లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లోకి తెచ్చిన విషయం మనందరికీ తెలుసు. మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారో అని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అట్లీ గతంలో విజయ్తో చేసిన సినిమాలు, షారుఖ్ తో చేసిన జవాన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనపై భారీ నమ్మకం అయితే ఉంది. అలాంటి డైరెక్టర్ తో బన్నీ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్ట్ పట్ల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విడుదల చేసిన వీడియోలో విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో పాటు దానిలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని క్లారిటీ కూడా వచ్చేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా దీన్ని ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ గా చూస్తున్నారు. ఇక అస్సలైన హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమాకు భారీగా విఎఫ్ఎక్స్ బడ్జెట్ కేటాయించారట. ప్రస్తుతం కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇది దక్షిణాది సినిమాల్లో ఇప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టిన రేంజ్ అని చెప్పొచ్చు. అమెరికాలోని ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవనున్నాయని సమాచారం. విఎఫ్ఎక్స్ ప్రిపరేషన్ కోసం బన్నీ, అట్లీ లాస్ ఏంజల్స్ వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఇది పుష్ప 2 కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమా కానుందని సమాచారం. మొత్తం సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ స్థాయి బడ్జెట్ అంటే సాధారణంగా రాజమౌళి సినిమాల దగ్గరే మనం చూస్తాం. ఇప్పుడు అట్లీ కూడా అలాంటి ప్రయత్నం చేయడం ఆసక్తికరమైన విషయం. సినిమాలోని సాంకేతిక విజువల్స్, గ్రాఫిక్స్ అన్ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇక సినిమా 2026లో విడుదల కానుంది. అప్పటి వరకు ఒక్కో విడత అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ దక్కనుంది. ఇప్పటి వరకు కథానాయిక ఎవరో అధికారికంగా ప్రకటించలేదు. సమంత, రష్మిక, నయనతార పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏది ఫిక్స్ కాలేదు. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టు టాక్ రావడంతో బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. ఇక సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో బన్నీ తన క్రేజ్ ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు అట్లీతో కలిసి ఆ స్థాయిని మించాలనుకుంటున్నాడు. మరి ఇది బన్నీ కెరీర్ లో మరో ఎపిక్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందా అనేది చూడాలి.